పెళ్లి చెట్టు దగ్గరే చేయాలా, వెన్యూ ఏమైనా మార్చుకోవచ్చా? లేదండి, మా వదిన చెప్పిందే ఫైనల్. ఒక స్కూల్ పిల్లని చూశాను స్రవంతి. తన్ని చూస్తే ఏవో జ్ఞాపకాలు గుర్తుకొచ్చే స్రవంతి. ఆ పాప ఎవరో నాకు తెలియదు, కానీ అలా చూస్తుంటే ఒక్కసారిగా తలనొప్పి వచ్చింది స్రవంతి. కొంపదీసి వంశీ గారికి సంబంధించిన వాళ్ళెవరైనా హార్స్లీ హిల్స్కి వచ్చారా? సర్లే, ఆ పాప ఎవరో ఏంటో అని ఆలోచించకండి, మళ్ళీ హెడేక్ వస్తుంది. అలాగే స్రవంతి. సరే, బయట చలిగా ఉంది, లోపలికి వెళ్దామా? నువ్వెళ్ళు, నేను వస్తాను. ఇంకా ఎంత దూరం బషీద్? వచ్చేసాం మేడం. మేడం, ఇదే ఇల్లు మేడం. థ్యాంక్ యూ బషీద్. పర్లేదు మేడం. నేను గంట తర్వాత కాల్ చేస్తాను, వచ్చే. అలాగే మేడం. హలో. హలో శ్రవంతి, బావున్నావా? ఎవరు? నేను శ్రవంతి, ఐశ్వర్యని. ఐశ్వర్య? అవును, మనం సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాం కదా. అయ్యో, రాంగ్ నెంబర్ అండి. అసలు నేను డిగ్రీనే చదవలేదు, యూనివర్సిటీ వరకు వెళ్ళలేదు. మీరెవరో అనుకొని ఎవరికి ఫోన్ చేశారో చెక్ చేసుకోండి. ఓ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రాంగ్ నెంబర్. ఈ రాంగ్ నెంబర్ గోల్ ఏంటి? శ్రవంతి ప్రెగ్నెంటా? ఈయన ఇంట్లోకి వెళ్ళారా?
సారీ మిస్టర్ పరశురామ్. మా వదిన పక్కన మా అన్నయ్యని తప్ప నేను ఎవ్వరిని చూడలేను. గుడ్ బాయ్. అరవింద్, కృష్ణవేణి ఎక్కడా? ఇంట్లోనే ఉంది కదా. ఎక్కడుంది? నైట్ రూమ్లో లేదు. నేను నైట్ మాట్లాడాను కదా వదినతో. అవునా? మరి ఇప్పుడు ఇల్లంతా వెతికాం, ఎక్కడా లేదు. ఆ, బయటికి వెళ్ళి ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కదా. ఛార్జింగ్ లేదేమో అలివేణి. మయూరి, కృష్ణవేణి ఇంట్లో లేదు, ఇది కన్ఫర్మ్. నిన్న వదిన కూడా కృష్ణవేణి గురించి అడిగితే ఏదో షాపింగ్ లో ఉందని కవర్ చేసింది. అసలు ఒంటరిగా ఎలా పంపించారని వాళ్ళు అడగలేదు. మనం అడిగితే బాగుండదని నేను సైలెంట్ గా ఉన్నాను. ఏదో జరుగుతుంది మయూరి. అదేంటో కనుక్కోవాలి, పద. వీళ్ళేంటి వదిన గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? ఏదైనా డౌట్ వచ్చిందా? జాగ్రత్త పడాలి. ఏమండి, ఇదిగోండి హెడ్ ఫోన్స్ కనిపించలేదన్నారు. దొరికాయా? ఎవరో వచ్చారు స్రవంతి. మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను చూస్తాను. నమస్తే మేడం. నమస్తే. లోపలికి రావచ్చా? మీరు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటర్ లిస్ట్ చేయడానికి వచ్చాం మేడం. లోపలికి రావచ్చా? రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీ
మీకేం కావాలో అడగండి, చెప్తాను. మీ పేరు? స్రవంతి. ఓటర్ ఐడి ఉందా? ఉంది. మీ హస్బెండ్ పేరు? సందీప్. వయసు? 29. ఓటర్ ఐడి ఉందా? ఉంది. ఆ, మీ హస్బెండ్ లేరా? ఉన్నారు. ఒకసారి పిలవండి. అలాగే. ఆయనకి కొంచెం నలతగా ఉంటే పడుకున్నారు. ఇప్పుడు లేపిన తను లెగరండి. ఇట్స్ ఓకే. డీటెయిల్స్ అన్నీ రాసుకుని రండి. ఓకే అలాగే మేడం. మేడం, వాళ్ళకి చెప్పండి. కృష్ణవేణి, ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఐ లవ్ యూ చెప్తే చూడాలనుంది.
సందీప్! ఏమండి, ఎవరు నువ్వు? నేనండి మీ భార్యని. నువ్వు నా భార్యవి కాదు. నువ్వెవరో కూడా నాకు తెలీదు. సందీప్, సందీపా? ఎవరిని పిలుస్తున్నారు డాక్టర్? నిన్నే సందీప్. నా పేరు సందీప్ కాదు డాక్టర్. నాకు మీరెవరో గుర్తుకు రావట్లేదు. అసలు నేను ఎవరిని డాక్టర్? అసలు నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకేమైంది డాక్టర్? ఏమండి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మీ భార్య స్రవంతిని. మనకి పెళ్ళైన దగ్గర నుంచి హాస్లీ హిల్స్ లో ఉన్నామండి. మీకు ఒక రోజు యాక్సిడెంట్ అయ్యి తలకి గాయమైంది. అప్పటి నుంచి మీకు జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండటం లేదు. అప్పుడప్పుడు సడన్ గా స్పృహ తప్పి పడిపోయి మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు. అవును సందీప్, ఇందాక మీరు ఇంటి దగ్గర సడన్ గా స్పృహ తప్పి పడిపోతే మీ భార్య స్రవంతి హాస్పిటల్ తీసుకుని వచ్చింది. డాక్టర్, ఇప్పుడు నాకు బాగానే ఉంది. డిశ్చార్జ్ చేస్తారా? వై నాట్? ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తారు, సరేనా? స్వామి, నా డార్లింగ్ కేక్ తినిపించింది. దగ్గరికొస్తోంది. నా కవితల ప్రేమ చల్లుల్లో తడిసి ముద్దైపోతుంది స్వామి. హలో స్రవంతి, చెప్పు. సార్, వంశీ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఏమైంది స్రవంతి? వంశీ గారికి గతం మొత్తం గుర్తుకొచ్చేసింది సార్. సడన్ గా గతం ఎలా గుర్తుకొచ్చిందో నాకు తెలియడం లేదు సార్. నేను తన భార్యని కాదంటున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? సరే, నువ్వు మేనేజ్ చేస్తూ ఉంటావు. ఈలోపు నేను డాక్టర్స్తో మాట్లాడతాను. అలాగే సార్. ఏయ్ వంశీగా, నీకు గతం ఎలా గుర్తుకొచ్చిందిరా? ఎవరిని చూసావు? ఏం చూసావు? నీకు గతం గుర్తుకొస్తే అదే రోజు నీ చావురా వంశీ.
రాస్కెల్ నిన్ను రేయ్ ఏమండి రేయ్